సరే భక్తులైన ఎంత ప్రేమో ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. భక్తులైన వాళ్లకు భక్తులు తప్పులు చేస్తారు, భక్తులు కాని వాళ్ళు తప్పులు చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే ప్రకృతిలో ఉంది కదా, మానసిక ప్రకృతి, దాంట్లో ఉండే దోషాలు ఇవి కొన్ని తప్పులు చేయిస్తుంటాయి. భక్తులైన వాళ్ళు భక్తి ప్రభావం వలన ఆ వాటిని వదులుకోగలుగుతారు, తప్పు తెలుసుకొని దాన్ని తప్పించుకోగలుగుతారు. భగవంతుడు కూడా వాళ్లకు సహకారం చేస్తాడు. భక్తి లేని వాళ్ళు వాళ్ళ ఆశ్రయం లేదు కనుక వాళ్ళకి లెక్క చేయరు, భగవంతుడిని లెక్క చేయరు. ఈ లెక్క చేయని కారణంగా తాను చేసిన తప్పే రైట్ అనుకుంటారు. ఎప్పటి వరకు రేట్ అనుకుంటారు? దానివలన తమకి నష్టం కలిగేంత వరకు రేట్ అనుకుంటారు. నష్టం కలిగిన తర్వాత అయ్యో అయ్యో అలా చేశారే ఏం చేయను అని తర్వాత లెంపలేసుకుంటారు. చూసారా ఇక్కడ ఏం జరిగింది? కృష్ణుడు అంటున్నాడు, అది నీ దగ్గర ఉందని మాకు తెలుసు, ఇది ఎందుకు నువ్వు ఏదో పూజా పునస్కారాలు చేసుకుంటున్నావు కదా, నీ దగ్గరే ఉంచేశాం. ఇప్పుడు ఈ మణి విషయంలో బలరాముడు నన్ను నమ్మటం లేదు. బలరాముడు ఏదో ఆయనకి పాలు పంచాల్సి వస్తుందేమో అని కనబడలేదన్నా అని అనుకుంటున్నాడు. అందుకని అందరికీ చూపించవలసింది, ఈ మణి అందరికీ చూపించు, మా బంధువులందరికీ కూడా సంశయాన్ని తొలగించవలసింది. ఏమండి, ఇదిగో నువ్వు ఇప్పుడు మాత్రం అబద్ధం చెప్పొద్దు, నా దగ్గర ఏం లేదు అని అబద్ధం చెప్పొద్దు, బుకాయించవద్దు. ఎందుకంటే నీ వ్యవహారం చెప్తాను. నువ్వు కాశీలో యజ్ఞాలు చేసావు కదా, ఈ చేసినటువంటి యజ్ఞాల్లో బంగారు వేదికలు కట్టించావు. బాగా ఉంది కదా బంగారం, తక్కువగా ఉంటే జాగ్రత్తగా వాడతారు, చాలా ఎక్కువగా ఉంది వేదికలకు కూడా బంగారం పెట్టేసేట ఆయన. నువ్వు అప్పుడు యజ్ఞాల కోసం నిర్మించినటువంటి బంగారపు వేదికలు ఇప్పటికి కూడా ఉన్నాయి అని చెప్పని ఆయన మంచి మాటలతోటి నీతి వాక్యాలతోటి ఆయన నిందించినట్టు కాకుండా ఎప్పుడైతే చెప్పాడో అక్రూరుడు మర్యాదగా ఆయన అనుకున్నాడు, ఎప్పుడైతే కబురు వచ్చిందో వీళ్ళు పిలుస్తున్నారు, మణి కోసమే పిలుస్తున్నారు, అవసరమైనప్పుడు వాళ్ళకి ఇచ్చేసేయాలని నిర్ణయం చేసుకుని ఆ మణిని వస్త్రాన్ని చాటును పెట్టుకుని ఇంతవరకు కూర్చున్నాడు. కృష్ణుడు ఇంత చెప్పాక ఆ వస్త్రంలో నుంచి మణిని పైకి తీసుకెళ్లి చూపించాడు, అందరికీ చూపించాడు. అండి ఈ విధంగా అందరికీ చూపించడం వలన ఏమైంది, అతనికి ఆ కృష్ణ భగవానుడిపై ఉండేటువంటి నింద కాస్త తొలగిపోయింది. అది ఏకంగా సూర్యునితో సమానమైన కాంతితో విరాజిల్లుతూ ఉన్నది. ఆ తర్వాత నాయన ఈ బండి దగ్గరే ఉంచుకో అని ఇచ్చేసాడు ఆయన. ఇలాగా భగవంతుడైనటువంటి ఆ శ్రీకృష్ణుని యొక్క వివిధమైన గుణాలు. ఇప్పుడు దీంట్లో చూడండి, తనకి అపవాదం వచ్చిందని అక్రూరుడిపై ఏమైనా కోపం పెట్టుకున్నాడా? ఏం కోపం పెట్టుకోలేదు. కనీసం పొన్ని ఆ మణినా తీసుకున్నాడా? మణి కూడా తీసుకోలేదు, అది నువ్వే ఉంచేసుకున్నాడు. ఇలాగ ఎన్నో సుగుణాలతో కూడినటువంటి కృష్ణ చరిత్ర, ఈ శమంతకోపాఖ్యానాన్ని ఎవరు చదువుతారో, వింటారో, స్మరిస్తారో వాళ్లకు అపకీర్తి పోతుంది, శాంతి లభిస్తుంది. ఇది శ్రీమద్భాగవతే సప్తపంచాశత్తమోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమః. హరయే నమః. శ్రీశుక ఉవాచ ఏకదా పాండవాన్ ద్రష్టుం తీతాన్ పురుషోత్తమః ఇంద్రప్రసంగత శ్రీమాన్ విధానాధిపృతః గా. శ్రీశుకయోగేంద్ర వారు చెప్తున్నారు, ఓ రాజా, ఒకప్పుడు భగవంతుడైన శ్రీకృష్ణుడు లాక్షాగృహంలో దగ్ధులైనారు, తగలబెట్టబడినారు అనిపించినటువంటి పాండవులు మళ్ళీ ద్రౌపదిని ఇంట మళ్ళీ కనబడ్డారు అనే విషయం తెలిసింది. పాండవుల్ని చూడడం కోసం సాత్వికి మొదలైన వాళ్లతో ఇంద్రప్రస్థ పట్టణానికి వచ్చాడు. కృష్ణుడు వచ్చాడని చూశారు పాండవులు. వాళ్ళకి ఎలా ఉందంటే లోపల ఉండే ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చినట్టుంది. ఇంద్రియాలు కాదు, ప్రాణవాయువు అందని వాళ్ళకి ప్రాణవాయువు పెడితే ఎలా ఉంటుందో అంత ఆనందంగా ఉన్నది. వాళ్ళు ఒక్కసారి అందరూ లేచారు, కౌగిలించుకున్నారు, ప్రేమతోటి చిరునవ్వుతోటి ఆయన ముఖాన్ని చూసి పరమానందాన్ని పొందారు. ఆ తర్వాత కృష్ణుడు, ధర్మరాజు, భీముడు వాళ్ళిద్దరికీ నమస్కారం చేశాడు. కృష్ణుడే నమస్కారం చేయడం అంటే మామూలు మనిషిగా వ్యవహరిస్తాడు, వాళ్ళు తనకంటే పెద్దవాళ్ళు, అందుకోసం నమస్కారం చేశాడు. అలాగే నకులుడు, సహదేవుడు వాళ్ళిద్దరూ కృష్ణుడికి నమస్కారం చేశారు. ఆ తర్వాత భగవంతుడు అర్జునుడిని కౌగిలించుకున్నాడు. ఆయనకి ఒక ఆసనంపై కూర్చోబెట్టారు. ఏమండి, ఇలాగా అప్పుడే కొత్తగా వచ్చింది పెళ్ళైన పిల్ల ద్రౌపదీదేవి. ఆమె సిగ్గుపడుతోంది. అక్కడికి వచ్చి శ్రీకృష్ణునికి అభివాదనం చేసింది. ఈ విధంగా సాత్వికి మొదలైనటువంటి యాదవులందరూ కూడా పాండవుల చేత పూజింపబడిన వాళ్ళై వాళ్ళ యొక్క ఆసనాలపై కూర్చున్నారు. శ్రీకృష్ణుడు కుంతీదేవికి నమస్కారం చేశారు. ఆమె అతని దగ్గరికి చేర్చుకున్నది, కుశలం అడిగింది. కుశలం ఆయన అడిగాడు. ఆమె కళ్ళమని నీళ్లు పెట్టుకుంది. ఆమె ఎన్నో కష్టాలు పడింది పాపం, చిన్నప్పటి నుంచి కష్టం. కొందరికి అదే ఉంటానండి, వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళైనా, ఎంత సమర్థులైనా చిన్నప్పటి నుంచి కష్టాలు ఉంటారు. ఆమె నిజానికి ఓ చక్రవర్తి భార్య.
పేరుకి ధృతరాష్ట్రుడిని పెద్ద ఆయన కనుక ఆసనంపై కూర్చోబెట్టినా పాపం రాజ్యమంతా విస్తరించినవాడు పాండురాజు, పరిపాలన చేసినవాడు పాండురాజే. అంతా శ్రమపడ్డాడు. అంతా శ్రమపడి సుఖపడాల్సిన సమయం వచ్చేటప్పటికీ ఆయన అడవికి వెళ్ళాడు వేట కోసం. అక్కడ ఎవరో ముని దంపతులు లేడి వేషాలతో ఉంటే, మృగవేషాలతో ఉంటే అందులో ఆ భర్తను కాస్త కొట్టాడు. ఆ భార్య చెప్పించింది, నువ్వు నీ భార్యను ముట్టుకున్నట్లయితే చస్తావు అని చెప్పింది. ఏమైంది? ఇక సంసార సుఖాన్ని దూరం అయిపోయాడు. అక్కడే ఉన్నాడు. దేవత అనుగ్రహం వల్ల సంతానం కలిగిన అడవులనేగా ఉండడం ఏ రకమైన సుఖం లేదు. ఆ విధంగా ఉండగానే ఎప్పుడొకప్పుడు మోహంలో పడ్డాడు, చనిపోయాడు. మరణించిన తర్వాత ఆ పిల్లల్ని వెంట రమ్మని తీసుకెళ్ళడానికి ధృతరాష్ట్రుడు ఎవరిని కౌరవించలా. ఋషులే పాపం ఈ పాండవులు పెద్దవాళ్ళు అవుతున్నారు అని చెప్పి వాళ్ళని తాము వెంట పెట్టుకుని అక్కడ తీసుకెళ్ళి అప్పగించారు. అక్కడ వెళ్ళాక అక్కడ పరాయి వాళ్ళ ఇంట్లో ఉన్నట్టున్నారు తప్ప సొంత ఇంట్లో ఉన్నట్టు ఆదరాభిమానాలు నోచుకున్నారా? అక్కడ అత్యాచారాలు, విషం పెట్టేవాళ్ళు ఒకళ్ళు కావండి, మరి లేకపోతే నీ కాళ్ళు చేతులు కట్టేసి నదిలో పడేయడం, ఎన్ని దుర్మార్గాలు జరిగాయి. ఎప్పుడు దుఃఖం దుఃఖం దుఃఖం, ఎన్ని దుఃఖాలు. ఆ దుఃఖాలని తలుచుకున్నది, బాధపడింది, కళ్ళమని నీళ్లు పెట్టుకున్నది. అంటుంది, ఓ కృష్ణ, మా జ్ఞాతులకు మా బంధువులందరినీ తలుచుకుంటుంటే నువ్వు మరి అక్రూరుని ఇక్కడికి పంపించావు. ఆ అక్రూరుని పంపించడం వలన మా క్షేమాన్ని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. ఎందుకంటే యాదవులందరినీ ఉద్ధరించిన వాడు ఆయనే కదా, మా క్షేమం గురించి ఆలోచిస్తున్నావు అనిపించింది. అదే మాకు కుశలాన్ని కలిగించింది. సమస్తమైనటువంటి విశ్వానికి నువ్వు ఆత్మవు. నీకు తనవాడు లేడు, పరాయి వాడు లేడు. అయినా ఎవరిని స్మరిస్తాడో, ఎవరు ఆయన్ని స్మరిస్తారో వాళ్లకు కష్టాలని తొలగిస్తారు. ధర్మరాజు జరిగాడు. ఓ ప్రభో, యోగేశ్వరులు కూడా కనబడవు నువ్వు. మేమా ఈ ప్రపంచంలో ఉండే శబ్దస్పర్శాదులపైన ఆసక్తి గలవాళ్ళం, చెడ్డబుద్ధి గలవాళ్ళం, మాకు నువ్వు కనబడ్డావు. మా ఎంత అదృష్టమో. ఏమండి, మేము మీకు ఏం చేయగలం? అసలు ఏం చేస్తే శ్రేయస్సు కలుగుతుందో కూడా మాకు తెలియదు. ఓ రాజా, యుధిష్ఠిరుడు ఇలా భగవానుని ప్రార్థించారు. కృష్ణుడు అక్కడ 4 నెలలు ఉన్నాడు. ఇంద్రప్రస్థం ఉండే వాళ్ళకి పండుగే పండుగ. ఆయనకు ఉంటేనే చాలు, అదో పెద్ద ఆనందం అన్నమాట. ఓసారి అర్జునుడు గాంధీవాన్ని, అక్షయ బాణాలు కలిగిన తుణీరాల్ని వెంటట్టుకుని శ్రీకృష్ణుడితో సైతంగా రథం ఎక్కి ఆయన వేట కోసం బయలుదేరి వెళ్ళాడు. ఆ వనంలో పెద్ద పుల్లు మొదలైనటువంటి క్రూర మృగాల్ని వాళ్ళు కొట్టారు. అవి మరణించిన తర్వాత మధ్యలో ఈ పూర్వ యుగాల్లో ఉంది మాట, ఈ శ్రాద్ధాల్లో కొన్ని రకాల పశుమాంసాలని వినియోగం చేయాలి కనుక అలాంటి కొన్ని పశువులను కూడా వాళ్ళు కొట్టారు. అవి తీసుకొని ధర్మరాజుకి ఇచ్చారు. అలసిపోయి ఉన్నారు వీళ్ళు, కృష్ణుడు అర్జునుడును. అప్పుడు వీళ్ళు యమునా నదికి వెళ్ళారు. అక్కడ స్వచ్ఛమైన నీళ్లు ఆచమనం చేసి తాగారు. కృష్ణార్జునులు అక్కడే ఒక అమ్మాయిని చూశారు. ఆ అమ్మాయి అక్కడ తపస్సు చేస్తూ ఉన్నది. శ్రీకృష్ణుడు అర్జునుడిని పంపించాడు, ఆ అమ్మాయి విషయం ఏంటో తెలుసుకో అని. అర్జునుడు వెళ్ళి అడిగాడు, ఓ సుందరి, ఎవరు నువ్వు ఎవరి పిల్లవు? ఎక్కడి నుంచి వచ్చావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు ఎవరైనా భర్త కావాలి అనుకుని తపస్సు చేస్తున్నావా అంటే ఆ అమ్మాయి చెప్పింది, ఓ మహానుభావా, నేను దేవదేవుడైన సూర్యుని కుమార్తెను. నేను వరాల్ని ప్రసాదించేటువంటి విష్ణుమూర్తి నాకు భర్త కావాలి అని తపస్సు చేస్తున్నాను. లక్ష్మీ నివాసుడైనటువంటి ఆ విష్ణువు తప్ప ఇతరుడైనటువంటి వాడిని భర్తగా కోరటం లేదు. అనాథులకు ఆశ్రయాన్ని ఇచ్చేటువంటి ఆ భగవంతుడు నా విషయంలో సంతోషించుగాక. నన్ను కాలింది అంటారు. నే యమునా జలంలో మా తండ్రి గారైనటువంటి సూర్యుడు కనుక భవనాన్ని నిర్మించాడు. అక్కడ భగవంతుని యొక్క దర్శనం కలిగేంత వరకు నేను తపస్సు చేస్తూ ఇక్కడే ఉంటాను. ఇలాగా విని అర్జునుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి ఆ అన్న మాటలు చెప్పాడు. అప్పుడు కృష్ణుడు ఆ సూర్యపుత్రుని రథంపై కూర్చోబెట్టుకుని ధర్మరాజు సన్నిధికి తీసుకువచ్చాడు. చూసారా, ఇది ఒక వివాహ గాథ అన్నమాట. ఇంకో కథ చెప్తున్నారు. శ్రీకృష్ణుడు పాండవులు విజ్ఞాపన చేయగా వాళ్ళ కోసమని విశ్వకర్మ చేత ఓ పెద్ద నగరాన్ని నిర్మింపజేశాడు. పాండవులకు ప్రియాన్ని కలిగించడం కోసం అక్కడే ఆయన నివసించాడు. ఆ తర్వాత ఖాండవ వనాన్ని చూడడం కోసం ఖాండవనాన్ని నాకు ప్రసాదించండి. ఖాండవనంలో బోళ్ళు ఔషధులు ఉన్నాయి, ఆ ఖాండవనాన్ని దహనం చేస్తే నాకు ఆరోగ్యం కలుగుతుంది అని అగ్నిదేవుడు ప్రార్థించాడు.
అగ్నిదేవుని కోరిక తీర్చడం కోసం శ్రీకృష్ణుడు అర్జునునికి సారథిగా ఉండి ఖాండవన దహనం చేయించాడు. ఖాండవనానికి ఎప్పుడైతే లభించిందో అగ్నిదేవుడికి సంతోషం కలిగింది. అర్జునునకు ధనుస్సు, అశ్వాలు, రథము, అక్షయమైన బాణాలు కలిగిన తూణీరాలు, అభేద్యమైన కవచాన్ని ఆయన ఇచ్చాడు. అగ్నిని ఆ సమయంలో ఖాండవనం తగలబెడుతున్నాడు కదా అగ్నిదేవుడు, ఆ లోపల మయుడనే దానవ ఉన్నాడు. ఆ దానవుడు అగ్నిలో నుంచి బయటపడి అతడు అర్జునుడితో స్నేహం చేసుకున్నాడు. అప్పుడు అర్జునుడికి ఒక సభ నిర్మాణం చేసి ఇచ్చాడు. ఆ సభే చాలా విచిత్రంగా ఉంటుంది. అక్కడ నీళ్లున్న చోట నీళ్లు లేవనిపిస్తుంది, నీళ్లు లేని చోట నీళ్లు ఉన్నాయనిపిస్తుంది. ఆ భ్రమ కలుగుతుందన్నమాట. అటువంటి సమయంలో దుర్యోధనుడు అక్కడ భంగపడ్డాడు. ధర్మరాజు యొక్క అనుమతి తీసుకున్నవాడై శ్రీకృష్ణుడు సాత్వికి మొదలైన యాదవులతో ద్వారకా నగరానికి వచ్చాడు. అక్కడ ఉండేటువంటి జనానీకానికి ఎంత ఆనందమో, కృష్ణుడు వస్తే చాలు. ఏమండి, వాళ్ళు ఒక శుభమైనటువంటి ముహూర్తంలో శ్రీకృష్ణుడు కాళిందిని పెళ్ళాడాడు. భగవంతునికి యొక్క 5వ వివాహం చెప్తున్నారు. అవంతి దేశాధిపులు విందుడు, అనువిందుడు వాళ్ళిద్దరూ కూడా దుర్యోధనుడికి వశంగా ఉండేటువంటి రాజులు. వాళ్ళు స్వయంవరంలో శ్రీకృష్ణుని యందు ప్రేమ కలిగినటువంటి తమ చెల్లెల్ని చూసి శ్రీకృష్ణుడిని పెళ్ళాడడానికి వీల్లేదు అని నిషేధించారు ఆ సోదరులు. ఏమండి, ఎందుకంటే వాళ్ళు దుర్యోధనుని స్నేహితులు కదా. శ్రీకృష్ణుడు రాజాధిదేవి అనే పేరు కలిగిన తన తండ్రి చెల్లెలు ఉన్నది. ఆ చెల్లెలు యొక్క కుమార్తె మిత్రవింద. ఏమండి, అక్కడ విందుడు మొదలైనటువంటి రాజుల సన్నిధిలోనే ఆ అమ్మాయిని కాస్త తీసుకొచ్చి తాను పెళ్ళాడాడు. అంటే సోదరులకు ఇష్టం లేకపోయినా ఆ అమ్మాయికి ఇష్టం కనుక ఆ అమ్మాయిని ఆయన వివాహం చేసుకున్నాడు అనమాట. అలాగే 6వ వివాహం కోసల దేశాధిపతి అయినటువంటి ధార్మికుడైన నగ్నజిత్తు అని ఒక రాజు ఉన్నాడు. ఆయనకు సత్య అనే పేరు కలిగిన ఒక అమ్మాయి, సత్యభామ కాదు, సత్యభామ వివాహం దాకా చెప్పుకున్నాం కదా, ఈమె పేరు సత్య. ఈ సత్యకు పెళ్లి చేయాలి, స్వయంవరం పెట్టారు. ఈ స్వయంవరంలో పందెం ఉంటుంది. పదునైన కొమ్ములు కలిగిన మంచి పొగరబోతులైనటువంటి 7 ఎద్దులు ఉన్నాయి, ఆంబోతులు అనమాట. ఆ ఆబోతుల్ని ఓడించి ఆ అమ్మాయిని పెళ్ళాడాలి అని. అవేమో వాటి కొమ్ములు పదునుగా ఉన్నాయి, అవి బలం కలవి, పొగరబోతులు. ఒక ఎద్దుతోనే వ్యవహారం చేయడం కష్టం. అది పొగరబోతుగా ఉంటే విసిరేస్తూ ఉంటుంది. 7 ఎద్దుల్ని వశం చేసుకోవడం అంటే సామాన్యం అండి, ఎవ్వరికీ శక్యం కావటం లేదు. అప్పుడు శ్రీకృష్ణుడు అక్కడికి వెళ్ళి ఆ ఆబోతులను ఓడించి ఆ పిల్లని పెళ్ళాడాలి అని నిర్ణయం చేసుకున్నాడు. సైన్యంతో సైతంగా వాళ్ళ పట్టణం కౌసల్య పట్టణం ఉన్నది, ఆ పట్టణానికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు వచ్చేటప్పటికి రాజైనటువంటి నగ్నజిత్తు పరమానందాన్ని పొందాడు, ఎదురేగాడు, ఆయన సత్కారం చేశాడు, చాలా పెద్ద ఉత్సవం చేయించాడు, గౌరవించాడు. రాజకన్య ఏంటంటే ఆ సత్యం ఉన్నదే, ఆమె లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణుని చూసి ఇతడే నాకు భర్త కావాలి అని కోరుకున్నది. శ్రీకృష్ణుడు నేను ఇంతకుముందు చేసినటువంటి వ్రతాలు, పూజలు, పుణ్యాలు మొదలైన వలన సంతోషించినట్లయితే అతడే నాకు భర్త కావాలి అని చెప్పని ఆమె కోరుకున్నది. ఆయన యొక్క చరణధూళిని లక్ష్మీదేవి, బ్రహ్మదేవుడు, శివుడు, లోకపాలకులు కూడా శిరస్సుపై ధరిస్తూ ఉంటారు. అటువంటి లక్ష్మీపతి ఎలా సంతోషపెట్టాం? చాలామందికి భగవంతుడిని సంతోషపెట్టాలని ఉంటుంది, కానీ ఎలా సంతోషపెట్టాలో అర్థం కాదు. ఎందుకంటే ఆయన కనబడు, ఇలా చేస్తే సంతోషిస్తాను అని చెప్పడు. మనం చేసే పని వలన సంతోషించాడో లేదో తెలియదు. ఏమండి, ఎలా సంతోషిస్తాడు, ఎలా ఆయన సేవ చేయడం అని చెప్పి ఆమె ఆలోచిస్తోంది. అర్చింపబడినటువంటి, గౌరవింపబడినటువంటి ఆ శ్రీకృష్ణునితోటి ఆ రాజు అన్నాడు, ఓ నారాయణ జగత్పతి, నువ్వు నీ యొక్క సచ్చిదానందం చేతనే పరిపూర్ణుడుగా ఉండి సంతోషిస్తూ ఉంటావు. నేను తుచ్చుడిని, అల్పుణ్ణి, నీకు నేను ఏ సేవ చేయగలను? కృష్ణుడికి ఆనందం కలిగింది. మేఘ గంభీర కంఠస్వరంతో ఆయన అన్నాడు, ఓ రాజా, క్షత్రియులైన వాళ్ళు యాచించకూడదు, అది వాళ్లకు నిందితము, శాస్త్రం నిందించింది. అయినా నీతో స్నేహభావం చేత మీ అమ్మాయిని వివాహం ఆడాలి అని కోరుకుంటున్నాను. నీకు కావలసిన డబ్బిస్తాను, నేను ఊరికే పిల్లని ఇవ్వాలి అని కోరుకోవటం లేదు అన్నాడు. అంటే రాజంటాడు, ఓ నాథా, సర్వ సుగుణాలు కలిగిన వాడివి, నీకంటే గొప్పవాడు మా అమ్మాయికి ఎవరు లభిస్తాడు? అయితే నేను ఇంతకు ముందే
క్షత్రియుల యొక్క బలం పరీక్ష పెట్టడం కోసం ఓ పందెం పెట్టాను. ఈ 7 ఆబోతులను, ఏమండి ఈ ఆబోతులు ఎటువంటివి, వీటిని బండికి కట్టడానికి అలవాటు చేయలేదు. మామూలుగా ఎద్దుని ఈ ఆబోతుని బండికి కట్టాలి అంటే దానికి కొంత అలవాటు కలిగించి శిక్షించి ముక్కుకి చిల్లు పొడిచి తాడు వేసి ఇలా వశం చేసుకుంటారు. ఆ ప్రయత్నాలు ఏమీ చేయలేదు. అవి స్వేచ్ఛగా తిరుగుతున్నాయి, వాటికి ఏ తాళ్ళు. అయితే వీటిని వశం చేసుకున్న వాడికి మా అమ్మాయిని ఇస్తాను అని చెప్పి నేను చెప్పాను. ఇప్పుడు చాలామంది రాజకుమారులు వచ్చారు, వాళ్ళకి పాపం ఒళ్ళు హోనమైంది, పని జరగలేదు. ఓ యదునందనుడా, నువ్వు ఆ పందెం నెరవేర్చినట్లయితే మా అమ్మాయి నీకే భార్య అవుతుంది అన్నాడు. ఆ మాట విన్నాడు భగవంతుడు. వెంటనే పై తాళి తీశాడు, నడువు గట్టిగా కట్టుకున్నాడు. ఎలాగండి 7 ఆబోతులను అక్కడ ఎలాగండి చేయించిన పొగరబోతుంది. ఒక దాంతో యుద్ధం చేస్తుంటే రెండోది వచ్చి పొడి చేస్తుంది. దాని కొమ్ములు కూడా పదునుగా ఉన్నాయి. అయితే ఇవన్నీ మన సమస్యలు. ఆయన మహాయోగి కదా, ఓసారే 7 రూపాలు ధరించాడు. అసలు యోగులకు కాయవ్యూహం అని ఉంటుంది. కాయవ్యూహం అంటే తమ శరీరాల నుండి మరి కొన్ని శరీరాలు ఏర్పాటు చేస్తారు. ఎందుకు చేస్తారు వాళ్ళు? ఈ ప్రారంభం అనేక జన్మల్లో ఉందనుకోండి, ఈ జన్మ మారిన తర్వాత మళ్ళీ కొత్త జన్మ వస్తే పాత విషయాలు మర్చిపోతాం. మళ్ళీ మామూలుగా ఏవేవో బతికాక చివరికి మళ్ళీ సాధన చేయాలని బుద్ధి పుట్టి కొంత సాధన అయ్యాక ఆ పేరు మళ్ళీ ఆయుర్దాయం అయిపోతే ఏం చేయాలి, మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. ఈ సమస్య లేకుండా ఏం చేస్తారు వాళ్ళు, తన శరీరాల నుండి మరికొన్ని శరీరాలని తయారు చేసుకుంటారు. తయారు చేసుకుని అనేక జన్మలలో అనుభవించవలసిన ప్రారంధాన్ని ఇప్పుడు అనేక శరీరాలతో ఇప్పుడే అనుభవించేస్తారు. ఇక ప్రారంధం అంతా అయిపోయింది కనుక మనస్సుని బ్రహ్మరంధ్రాన్ని తీసుకెళ్లి పరమాత్మ అనుసంధానం చేసుకుని ఈ శరీరం వదిలి వెంటనే మోక్షాన్ని పొందేస్తారు. అందుకోసం యోగులకు ఉండేటువంటి సౌకర్యం ఇది, ఏది కాయవ్యూహము అనేది. అయితే కొందరు దీన్ని చమత్కారం చేస్తుంటారు, ఏది అనేక చోట్ల కనబడుతూ ఉండడం, ఈయన చాలా గొప్పవాడరా అని అలా చేస్తారు. అయితే ఆ ప్రదర్శన కోసం అది అయింది అనుకోండి, ఏమవుతుంది, శక్తి తగ్గిపోతుంది. శక్తి తగ్గితే మళ్ళీ అంతర్ముఖమై భగవానులో మనసు లగ్నం చేసే స్థితి పోతుంది. ఆ స్థితి పోయేటప్పటికి మళ్ళీ మనలాగే మామూలు వాళ్ళు అయిపోతుంటారు. యోగంలో వచ్చేటువంటి పెద్ద లోపం ఇది. అందుకే ఆయన రామకృష్ణ పరమహంస చెప్తాడు, యోగ సాధకులైన వాళ్ళు శక్తులను మలిన పదార్థాల వలె వదిలిపెట్టాలి అంటాడు. ఎంత పొదైన మాట అన్నాడు చూడండి. ఆ శక్తులు గొప్పవని మనం అనుకుంటాం, కానీ ఆయన ఏమంటాడు, మలిన చెవిలో గురువు ఉంటుంది అనుకోండి, గురువు నా చెవిలోంచి వచ్చిన గురువుని ఎవరైనా దాచుకుంటారా? అలా దాన్ని ఎలా అవతల పడవేస్తారో అలా మలిన పదార్థాల వల్లే వదిలేయాలి, దగ్గర చేరనివ్వకూడదు అంటారు. రామకృష్ణ పరమహంస మరీ దాంట్లో రాడ్డు తీర్పాడు. ఆయన సాధన చేసినప్పుడు ముఖంలో కాంతి పెరిగింది. కాంతి పెరిగితే అమ్మ ఇలా పైకి కాంతి కనబడేలా చేయకు తల్లి అన్నాడు. ఎందుకని ఈ కాంతి కనబడితే ఈయన గొప్పవాడని జనం వెంటబడతారు, అది ఉపయోగం ఏంటి, ఏపరాలికి భంగం, వద్దు తల్లి అని చెప్పాడు. అంత జాగ్రత్తగా ఉండేవాడు అనమాట. కాబట్టి అయితే ఇక్కడ సాక్షాత్తు యోగీశ్వరేశ్వరుడు కృష్ణుడు, ఈయన కాయవ్యూహం ఒక లెక్క. ఆయన అవలీలగా 7 రూపాయలు ధరించాడు. 7 ఆబోతులతోటి కూడా ఆయన పోరాడి వాటిని వశం చేసేసుకున్నాడు. వాటి గర్వం వణిగిపోయింది. వాటికి తాళ్ళు కట్టేశాడు. ఏమండి ఆయన ఏం చేశాడంటే ఏదో కర్ర బొమ్మల్ని, ఎద్దు బొమ్మల్ని ఎంత అవలీలగా వశం చేసుకుంటాడో అంత అతి సులభంగా వశం చేసుకున్నాడు. అప్పుడు ఆ రాజు నగ్నజిత్తు చాలా సంతోషించి తమ అమ్మాయి అయినటువంటి సత్యను కృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు. శ్రీకృష్ణుడు ఆ సమయంలో రాజదారుల రాజకన్యలు వీళ్ళందరూ కూడా ప్రియమైనటువంటి ఆ కృష్ణుడిని చూసి పరమానందాన్ని పొందారు. ఏమిటి, ఆయన చూస్తేనే ఆనందం, ఆయన మాట్లాడితే ఆనందం, ఆయన చిరునవ్వు నవ్వితే ఆనందం. అక్కడ పెద్ద ఉత్సవం జరిగింది. ఆ సమయంలో శంఖాలు, భేరీలు, ఆనకాలు, మంగళవాద్యాల్ని కూడా మోగించారు. వేదవేత్తలు ఆశీర్వచనాలు ఇచ్చారు. ఆ కుండే వాళ్ళందరూ కూడా పరమానందాన్ని పొందారు. ఆ సమయంలో ఆ తర్వాత రాజు నగ్నజిత్తు ఆ అమ్మాయికి ఎన్నో కానుకలు ఇచ్చినవాడి 10,000 ఆవులు, 3,000 మంది దాసీలు, 9,000 మంది, 9,000 ఏనుగులు, 9 లక్షల రథాలు, 9 కోట్ల అశ్వాలు, 9 అర్బుదాలు మనుషులు, వీళ్ళందరినీ కూడా కానుక పంపించాడు. పెద్ద సేనతో సైతంగా ఆ దంపతులు రథమెక్కిన వారిని బయలుదేరి వెళ్ళారు. ఆర్ద్ర హృదయుడే, ప్రేమ, ఆడపిల్లల మీద ప్రేమ ఉంటుంది. భగవంతుడు చాలా చిత్రమైన వాడు. ఆడపిల్లల్ని ఎవరికో ఇవ్వాలి, ఆ పిల్లల మీద ప్రేమ ఉంటుంది. మరి ఏం చేయాలి, ఇవ్వక తప్పదు. అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు అవుతారో తెలియదు. కొందరు తిన్నైన వాళ్ళు అవుతారు, కొందరు తెక్క మనుషులు అవుతారు. ఏదైనా సరే తప్పదు, లోపల బాధపడుతుండాలి. ఏమిటో వ్యవస్థ, చాలా విచిత్రమైన వ్యవస్థ. ఆయన పాపం హృదయం అంతా కరిగిపోతుంటే మెల్లగా అమ్మాయిని పంపించాడు. ఇది విని యాదవులు ఇదివరకు ఈ ఎద్దుల చేతిలో దెబ్బలు తినే వాళ్ళు ఉన్నారు.
అరేరే మనం ఆ అమ్మాయిని పెళ్ళాడవలసిన వాళ్ళం, మనకి లొంగనటువంటి ఆ ఎద్దులు ఇతనికి లొంగాయి అని చెప్పి కోపం పెట్టుకుని కృష్ణుడిపైకి యుద్ధానికి వచ్చారు. వేరే వాళ్ళు కాకపోతే కొందరికి బుద్ధి ఉండదండి, కళ్ళతో చూసినా బుద్ధి ఉండదు, అలాగే ఉంటుంది. ఎంత విచిత్రం. తమకి చేతకాని పని ఆయన చేశాడు అంటే చాలా బలవంతుడే కదా, కానీ వాళ్ళు అలా ఆలోచించలేదు. ఆలోచించక మళ్ళీ కృష్ణుడిపైకి దాడికి వచ్చారు. ఆయన పెడుతుంటే దారి అడ్డగించారు. అప్పుడు వాళ్ళు కృష్ణుడిపై బాణవర్షాన్ని కురిపించారు. అప్పుడు అర్జునుడు, నేనుండగా నువ్వెందుకు బావా కొత్త పెళ్లి కొడుకు నువ్వు అక్కడ ఉండు అని చెప్పని అర్జునుడు ధనుర్ధారి అయి వాళ్ళందరినీ చావగొట్టాడు. సింహం అల్ప మృగాలను ఎలాగా తరిమి వేస్తుందో అలా వాళ్ళందరినీ కూడా పడగొట్టేశాడు. ఆ విధంగా ఆ నగ్నజిత్తు ఇచ్చినటువంటి ఆ కానుకలన్నీ తీసుకుని సత్యతో సహితంగా ద్వారకా నగరానికి వచ్చిన వాడి శ్రీకృష్ణుడు ఆనందంగా ఉన్నాడు. భగవంతుడు చేసుకున్న 7వ వివాహం. ఆయన తండ్రి గారి వసుదేవుని యొక్క సోదరి ఒక ఆవిడ ఉన్నది, ఆమె పేరు శృతకీర్తి. ఆయన యొక్క కూతురు భద్ర. ఆ అమ్మాయిని వాళ్ళ సోదరులే కృష్ణుడికి ఇచ్చి వివాహం చేసుకొచ్చేశారు. అలా కృష్ణుడికి 8వ వివాహం. మద్రదేశాధిపతి ఒక ఆయన ఉన్నాడు, ఆయన కుమార్తె సులక్షణ, అంటే మంచి లక్షణాలు కలిగింది. ఆమె పేరు లక్ష్మణ అంటారు. ఆ అమ్మాయి స్వయంవరంలో శ్రీకృష్ణుడిని వరించింది. అప్పుడు ఆయన గరుత్మంతుడు సముద్ర అమృతాన్ని స్వర్గలోకాన్ని తీసుకొచ్చినట్టుగా ఆ అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఈ అందుకంటే పెద్ద వివాహం ఏంటంటే, నరకాసురుణ్ణి సంహారం చేసినప్పుడు అక్కడ ఉన్న పిల్లలందరూ కృష్ణుడిని వరిస్తూ ఉన్నారు. 2 కారణాలు ఉన్నాయి. నరకాసురుడు వాళ్ళని ఎత్తుకుపోయి చెరబెట్టాడు. ఆ విధంగా యవ్వనంలో ఉండేటువంటి అమ్మాయిని చెరబడితే వాళ్ళని ఎవరు పెళ్ళాడతారో చెప్పండి? ఎవరు పెళ్ళాడే పరిస్థితి ఉండదు. అదొక బాధ. రెండవది ఏమిటి, వాళ్ళకి కృష్ణుడిని చూసేటప్పటికి అద్భుత రూపం అది కదా, అసలు అలాంటి రూపమే ఉండదు. ఆయన చూసేటప్పటికి మాకు నువ్వే భర్త అని ఎవరి మట్టుకు వాళ్ళే. అయ్యో ఇంతమంది ఆయన్ని కోరితే మరి మనం ఎలాగా ఆయన దగ్గర ఉండడం సవతలైపోతారే అనుకోలేదు వాళ్ళు. ఏమిటో ఏంటి ఆ ప్రేమాతిశయం. ఆయన దగ్గర ఉంటే చాలు, ఆయన చిరునవ్వు నవ్వితే చాలు, ఆయన ఒక్కసారి మన చేతితో ముట్టుకుంటే చాలు, అలాగా ఆ ప్రేమాతిశయాన్ని పొందారు. వాళ్ళ ప్రేమను చూసి వాళ్ళందరినీ ఒకే వేదిక పైన అంతమందిని అన్ని రూపాలతో వివాహం చేసుకున్నాడు. ఇదేం గృహస్థ అండి బాబు, ప్రపంచంలో చాలా ఆశ్చర్యకరమైన, ఎవరు ఇలా చేసి ఉండరు. ఏ యోగి ఇన్ని రూపాయలు ధరించాడు? 2, 3, 4 రూపాయలు ధరించిన మంది 16,100 రూపాయలు ఒకే సమయంలో ధరించాలి. అయితే ఏదో పోనీ ఓ రోజో 2 రోజులు అంటే అనుకోవచ్చు. అలా కాదు, ఆ పెళ్ళైన క్షణం నుండి అవతార సమాప్తి పర్యంతం ఈ 16,100 ఇళ్ళు, అందులో 16,100 కృష్ణులు. అక్కడ మామూలుగా సంసారాలన్నీ కూడా రోజు సంధ్యావందనం, స్నానం, అగ్నిహోత్రం, మరి ఇంకా దేవతార్చన, గోపూజ, గోదానం, ఇంకా రాజకీయాలు, వ్యవహారాలు, ఇళ్ళు, కొడుకులు, మనవలు, మనవరాళ్ళు, వాళ్ళ పెళ్ళిళ్ళు, ఇలా 16,100 కుటుంబాలని ఆయన 16,100 రూపాయలతో వ్యవహారం చేశాడు. విచిత్రం ఏంటంటే, ఇళ్లల్లో ఉన్నప్పుడు 16,100 మంది ఉండేవారు. ఆ ఇళ్లలోంచి బయలుదేరిన తర్వాత వీధిలోకి వచ్చేప్పుడు ఒక్కడైపోయాడు. మళ్ళీ అక్కడ లేరు. మళ్ళీ సాయంకాలం ఇంటికి వచ్చేటప్పటికి మళ్ళీ 16,100 మంది కూడా సిద్ధమయ్యారు. ఎక్కడ రూపమండి బాబు, ఇలాంటి గృహస్థాశ్రమం కానీ, ఇలాంటి గృహస్థు కానీ కని విని ఎరుగం. అది కేవలం కృష్ణుడికే సాధ్యం. అందుకనే ఆయన మహాయోగి, మామూలు యోగి కాదు, చాలా గొప్ప యోగి. ఎటువంటి యోగి? యోగులకు కూడా యోగి అయిన వాడు అని చెప్తారు. ఇది శ్రీమద్భాగవతే 58తమోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమః. హరే నమః. పడేస్తున్నారా? ఎవరో సెల్ ఫోన్ పడవేస్తున్నారండి. ఆ పడవేస్తున్న వాళ్ళు ఇక్కడికి వచ్చినట్లయితే గుర్తులు చెప్తే వారు ఇస్తారు, తీసుకోండి. రాజుగారు అడుగుతున్నారు, యథాహతో భగవత భమోయేన చ స్త్రియ నిరుద్ధ ఏతదాచక్ష్వ విక్రమం శార్ంగధన్మనః. రాజుగారు అడుగుతున్నారు, ఓ ముని, శ్రీకృష్ణుడు కాదు, భౌమాసురుడు నాడే నరకాసురుడు, వాడు ఎందరో రాజుల్ని బంధించాడు, దేవతల్ని సిద్ధుల్ని కూడా ఓడించాడు. వాళ్ళ యొక్క పిల్లల్ని అందరినీ తీసుకొచ్చి వాడు చెరబట్టాడు, చెరసాలలో పెట్టాడు. ఆ భౌమాసురుడిని కృష్ణుడు ఎలా చంపాడు ఆ గాథ చెప్పవలసింది అని అంటే శుకాచార్యులు వారు చెప్తున్నారు. ఒకసారి సత్యభామ యొక్క అంతఃపురంలో శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఆ సమయంలో ఇంద్రుడు స్వయంగా వచ్చాడు. వచ్చి నమస్కారం చేసి చెప్పాడు, ఓ భగవంతుడా, ఈ భౌమాసుడి వలన చాలా ఇబ్బందిగా ఉన్నది. వాడు మా అమ్మగారైనటువంటి అతిథి దగ్గరికి వచ్చి ఆమె చెవుకుండేటువంటి కుండలాలు కాస్త లాక్కు పట్టుకుపోయాడు. అంతేకాదు, మేరు పర్వతం పైన మణిపర్వతం అని ఒక మంచి స్థానం ఉన్నది. అది
దాని కాస్త ఎత్తు చక్కపోయాడు. వరుణుని యొక్క గొడుగు ఉన్నది, దాన్ని ఎత్తు చక్కపోయాడు. ఇలాగా పీడిస్తున్నాడు అని చెప్పారు. అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామతో సైతంగా గరుత్మంతుని అధిష్ఠించి అక్కడికి వెళ్ళాడు. దారిలో కొండలు దుర్గాలుగా ఉన్నాయి, వెళ్ళడానికి శక్యం కాకుండా. అంతేకాదు అక్కడ శస్త్రదుర్గాలు ఉన్నాయి. శస్త్రదుర్గాలు అంటే అలా వెడుతుంటే ఆయుధాలు టపటపా వచ్చి పడతాయి. అక్కడ ఎవరు ఉండరు, కానీ ఆయుధాల మీద పడిపోతే ఆయుధాల వలన ప్రమాదం అన్నమాట. వాటిని దాటి వెళ్ళాలి. అంతేకాదు జలదుర్గం ఉన్నది, అంత నీరు దాటడానికి శక్యం కాకుండా ఉంటుంది. అంతేకాదు అగ్నిదుర్గం ఉన్నది, అక్కడ భగభగ మంటలు మండిపోతుంటాయి. వాయుదుర్గం, అక్కడ జంఝామార్తాలు ఎప్పుడు వీస్తుంటాయి, దాటి వెళ్ళడానికి శక్యం కాదు. అంతకంటే భయంకరంగా మురపాశాలను కొన్ని రాసున్న మురుడనే రాక్షసుని యొక్క పాశాలు ఉన్నాయి. ఆ పాశాలు కట్టి పడేస్తాయి, అంతే. దాంట్లో బంధింపబడమే, విడిపించి వెళ్ళడం శక్యం కాదు. అలాంటి భౌమాసుడి యొక్క ప్రాగ్జ్యోతిషము అనే పేరు కలిగినటువంటి నగరానికి ఆయన వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఆ భగవంతుడు తన గదాప్రహారం చేత పర్వతాలని కొట్టేశాడు, బాణాల చేత శస్త్రదుర్గాల్ని పడగొట్టాడు, చక్రం చేత అగ్నిని ఆరిపోయేలా చేశాడు, నీరు ఎండిపోయేలా చేశాడు, వాయువు ఆగిపోయేలా చేశాడు. ఏంటండి ఆయనకి ఏది అడ్డం? ఏ భూతం అడ్డం రాదు. ఖడ్గప్రహారం చేత మురుని యొక్క పాశాలని కూడా నాశనం చేశాడు. ఆ పైన శంఖాన్ని గట్టిగా మోగించాడు. ఆయన గద్దతోటి యంత్రాలని ప్రాకారాలని భేదించాడు. శత్రువుల యొక్క హృదయాల్ని కంపింపజేశాడు. ఆయన శంఖనాదాన్ని విని అక్కడ నీటిలో పడుక్కుని ఉన్నాడండి పంచముఖుడు. 5 ముఖాలు కలిగిన మురుడనేటువంటి అసురుడు. వాడు నీళ్లలో నుంచి పైకి లేచాడు. అతడు ప్రళయకాలంలో ఉండేటువంటి సూర్యుడి వలె అపారమైనటువంటి కాంతి కలవాడై అతడు ఆ మురాసురుడు 5 ముఖాలతోటి కూడా 3 లోకాలని కూడా తాగేస్తున్నట్టుగా వచ్చి మింగేస్తున్నట్టుగా వచ్చిన వాడే ఆయన శూలాన్ని ఎత్తి శ్రీకృష్ణుడి పైన విరుచుకుపడ్డాడు. శ్రీకృష్ణుడితో యుద్ధం చేయడానికి వచ్చాడనమాట. ఆ సమయంలో వేగంగా అతడు శూలాన్ని గరుత్మంతుడిపై వేశాడు. 5 ముఖాలతోటి కూడా గట్టిగా గర్జించాడు. ఆ శబ్దాన్ని విని బ్రహ్మాండమంతా కూడా కంపించిపోయింది. అంత పెద్ద శబ్దం వచ్చిందనమాట. శ్రీకృష్ణుడు గరుత్మంతుడిపై వేసినటువంటి ఆ శూలాన్ని 2 బాణాలతో ముక్కలు చేసి 5 బాణాలతోటి ఆ ముఖాన్ని కొట్టాడు. మురుడు చాలా కోపంతో శ్రీకృష్ణుడి పైన గదను విసిరాడు. అప్పుడు భగవంతుడు ఆ గదను తన గదతో 1000 ముక్కలు చేసి చక్రంతో అతని శిరస్సులు నరికేశారు. అందుకని ఆయన్ని మురారి అంటారు. మురుడనే అరిని, శత్రువుని చంపినవాడు అని అర్థం. ఇలాగా తల నరికినటువంటి ఆ అసురుడు నీటిలో పడ్డాడు. మురుడికి 7 కుమారులు ఉన్నారు. తామ్రుడు, అంతరిక్షుడు, శ్రవణుడు, విభావసు, వసువు, నభస్వంతుడు, అరుణుడు అని. వాళ్ళందరూ కూడా తండ్రి గారిని చంపడం వలన కోపం తెచ్చుకున్న వాళ్ళై భౌమాసురుని యొక్క ప్రేరణ చేత, అంటే నరకాసురుని యొక్క ప్రేరణ చేత ఎన్నో ఆయుధాలు పట్టుకుని వచ్చారు వాళ్ళు. అందులో పీఠాసురుడు సేనాపతి, వాడు ముందున్నాడు. వీళ్ళందరూ యుద్ధం చేస్తున్నారు. తీవ్రమైన కోపం గలవాళ్ళు వాళ్ళు. బాణము, ఖడ్గము, శక్తి, ఇవన్నీ శూలం, ఇవన్నీ కృష్ణుడి పైన విసిరారు. భగవంతుడు అయినటువంటి శ్రీకృష్ణుడు ఆ ఆయుధాలన్నీ కూడా తన బాణాలతోటి ముక్కలుగా నూగింజల కింద నరికి పడవేశాడు. తర్వాత పీఠాసురుడు మొదలైనటువంటి దైత్యులున్నారే, వాళ్లను తన బాణాలతోటి యమలోకానికి పంపించాడు. ఇలాగా భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు ఆ సేనాపతులను చంపగా నరకాసురుడు ఏనుగునెక్కి సముద్రాన్ని మథనం చేసినప్పుడు పుట్టినటువంటి పెద్ద ఏనుగులున్నాయి అతని దగ్గర. ఆ ఏనుగున్నిటితోటి కూడా యుద్ధానికి వచ్చాడు. గరుత్మంతుడిపై విరాజిల్లేటువంటి శ్రీకృష్ణుడిని చూసి ఆయన పైన శతఘ్నిని వేశాడు. శతఘ్ని అంటే ఒకసారి దాన్ని ప్రయోగిస్తే 100 మందిని చంపుతుందట, అంత పెద్ద ఆయుధం. ఏమండి, దాని వెంట బోడంతమంది యోధులు వస్తారు. వాళ్ళందరూ కృష్ణుడిపై బాణాలు వేశారు. ఆ బాణాలని ఎన్ని అస్త్రాలు వచ్చేసాయో, అయితే అవన్నీ తన మీదకి రావడానికి పూర్వమే పదునైన బాణాలతో వాటిని నరికి పడవేశాడు ఆయన. మొత్తం భౌమాసురుని సైన్యమంతా కూడా దెబ్బలు తగిలేలా అందరిపైన బాణాలు వేశాడు. 3 ప్రతి వ్యక్తికి 3 బాణాలు తగిలాయి. ఇంకేమన్నది, అతని యొక్క ఏనుగులు గరుత్మంతుని యొక్క రెక్క దెబ్బలకి, అతని ముక్కు దెబ్బలకి, గరుత్మంతుని గోళ్ళ దెబ్బలకి దెబ్బలు తిని భరించలేక ఆర్తితో పరుగు పెట్టేసాయి, పట్టణంలోకి వెళ్ళిపోయాయి. ఇలాగా గరుత్మంతుడు తన సైన్యాన్ని మర్దించడం చూసి, సైన్యం పారిపోవడం చూసి నరకాసురుడు స్వయంగా యుద్ధానికి వచ్చాడు. ఆయనే యుద్ధం చేస్తున్నాడు. ఆ దైత్యుడు గరుత్మంతుడిని తన శక్తితో గట్టిగా కొట్టాడు. అప్పుడు పూర్వం
దేవేంద్రుడు వజ్రం వేస్తే ఆ వజ్రపు దెబ్బ కూడా అతనికి తగలేదండి, అంతటివాడు. ఏమండి, ఎప్పుడైతే ఇంత పెద్ద దెబ్బ కొట్టాడో దైత్యుడు, ఒక పూలదండతో కొడితే ఎలా ఉంటుందో అలా ఉన్నది గరుత్మంతుడికి. ఆయనకి దెబ్బ అనిపించాలి. పూర్వం దేవేంద్రుడు వజ్రంతో గరుత్మంతుడిని కొట్టాడు. ఎప్పుడంటే అమృతం తీసుకురావడం కోసం వెళ్ళినప్పుడు కొట్టాడు. కొడితే ఓ చిన్న ఈక రాలిందట, ఏం నొప్పేం పెట్టలేదు ఆయన. అలాగా ఓ పూలదండ దెబ్బలా ఉందట అతనికి. ఇలాగా తన ప్రయాస వ్యర్థమైపోయేటప్పటికీ శ్రీకృష్ణుని చంపాలని శూలం పట్టుకున్నాడు. ఆ శూలాన్ని విసరడానికి పూర్వమే శ్రీకృష్ణుడు తన చక్రంతో అతని శిరస్సుని ఖండించేశాడు. జై శ్రీకృష్ణ పరమాత్మకు. కిరీటంతో కుండలాలతో అలంకరించబడిన ఆ శిరస్సు కాస్త నేలపై పడింది. అప్పుడు అసురులు అయ్యో 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 అని అరుస్తున్నారు. ఋషులు దేవతలు పుష్పవర్షాన్ని కురిపించారు, స్తోత్రాలు చేస్తున్నారు. అప్పుడు భూదేవి వచ్చిందండి శ్రీకృష్ణుడి దగ్గరికి. వైజయంతి అనేటువంటి మాలను, సువర్ణ బంగారు కుండలాల్ని, వరుణుడి యొక్క గొడుగుని, మేరుపర్వతంపై ఉండే మణిపర్వతాన్ని, అవన్నీ కూడా స్వామికి భూదేవి సమర్పించింది. భూదేవి నరకాసుడి యొక్క తల్లి అన్నమాట. ఆమె చేతులు జోడించి తల వంచి ఆ విశ్వేశ్వరుడైన శ్రీకృష్ణుని స్తోత్రం చేసింది. ఓ దేవదేవేశ, శంఖచక్ర గదాధారి పరమాత్మ, నీకు నమస్కారం. నీ యొక్క నాభిలోంచి పద్మం వచ్చింది. నువ్వు వసుదేవుని కుమారుడిగా ఎప్పుడు పుట్టావు, మరి అక్కడ వైకుంఠంలో విష్ణువుగా ఉంటావు. మహానుభావ, ఈ ప్రపంచాన్ని నువ్వే బీజానివి, అన్ని అవతారాలకి మూలమైన పురుషావతారం నువ్వే, నీకు నమస్కారం. పుట్టుక లేనివాడా, అనంతమైన శక్తులు కలవాడా, బ్రహ్మ పరమాత్మ, నీకు నమస్కారం. ఓ ప్రభో, ఈ విశ్వం అంతకీ కూడా సృష్టి స్థితి సంహారాలు నీవు చేస్తావు. ఎందుకంటే ఇన్నిసార్లు చెప్తారు ఈ మాట. ఆయన ఇన్నిసార్లు భాగవతంలో చెప్తున్నారు, అయినా మనం మర్చిపోతాం. ఎవరైనా సరే నేనే అవతార పురుషుని అంటే నిజమేమో అనుకుంటాం. ఎన్ని అవతారాలు, కలి అవతారంట, లహదీ కృష్ణుడు అవతారంట, ఏమిటో ఇవన్నీ. ఎవరో మనలాగే ఉంటాడు అంటే ఆయన అవతారం అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తారు. అక్కడ ఏమిటయ్యా అవతారం అంటే ఏం లేదు, అక్కడ అలా కూర్చుంటేనండి మాకేమిటో అలాగా పారవశ్యం వచ్చిందండి అంటారు. పారవశ్యం వస్తే భగవంతుడు అవుతారండి. ఏవో చిన్న చిన్న శక్తులు రావచ్చు, సాధన చేస్తే మనకే వస్తాయి. కానీ భగవంతుడు అంటే మాత్రం ప్రపంచాన్ని సృష్టి స్థితి సంహారాలు చేసేవాడు సుమా అని గుర్తుంచుకోవడం కోసం ఇన్నిసార్లు చెప్తున్నారనమాట. ఏమండి, ఈ మాట వేదాల్లో నిర్ణయించారు, బ్రహ్మసూత్రాల్లో నిర్ణయించారు. భగవంతుడికి ఏమిటి లక్షణం? బోళ్ళంతమంది ఉంటారు శక్తులు గలవాళ్ళు, అందరికంటే శక్తి గలవాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ ప్రపంచానికి సృష్టి స్థితి సంహారాలు చేసిన వాడే భగవంతుడు. అంటే అవి ఎవరు చేయగలుగుతారు? ఎవరు చేయలేరు. కనుక భగవంతుడు ఎవరో మనకు అర్థమవుతుందన్నమాట. అందుకోసం మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు, సత్వ రజస్తమో గుణాల చేత ఈ కార్యాలు నీవు నెరవేరుస్తూ ఉంటావు. నీవు ప్రకృతి నీవే, పురుషుడు నీవే, కాలానివి నీవే. అద్వితీయమైనటువంటి నీ యందు ఈ భూమి మొదలైనటువంటి భూతాలు, వీటి యందు ఉండేటువంటి శబ్దం స్పర్శ మొదలైనటువంటి గుణాలు ఇవన్నీ కూడా ఉన్నాయి స్వామి. 11 ఇంద్రియాలు, ఇంద్రియ అధిష్టాన దేవతలు, ఇదంతా నీ యందే కనబడుతున్న ఒక సినిమా. ఈ జగత్తంతా ఇప్పుడు కనబడుతుంది కదా, ఇదంతా ఏమిటి? భగవంతుడనేటువంటి తెరయందు కనబడే సినిమా మాత్రమే. ఎంతవరకు ఉంటుంది? మన కళ ప్రారంభం నుంచి కళ చివరి వరకు ఏవేవో కనబడతాయి, మెడుగు వచ్చాక ఏమీ కనబడదు. అలాగే సృష్టి ప్రారంభం నుండి ప్రళయం వరకు ఇవన్నీ కనబడతాయి. ఇవన్నీ అయిపోతే చివరేం కనబడుతుంది? ఆయన ఒక్కడే ఉంటాడు, ఇంకేమీ ఉండదు. కనుక ఇది ఒక సినిమా. దీన్నే మిథ్యా అన్నారు. మిథ్యా అంటే ఆదిలో లేదు, చివర లేదు, మధ్యలో ఉన్నట్టుగా కనబడుతుంది. దీన్ని వ్యావహారిక సత్యం అంటారు. కానీ చివరయ్యేటప్పటికి ఇంకా ఏముండదు. మధ్యలో దీనికి ఆధారంగా ఉన్నదేంటి? ఆయనే. అది భగవంతుడు అంటే. కనుక ఓ స్వామి, శరణు వేడిన వాళ్ళ యొక్క దుఃఖాన్ని తొలగించేవాడా, ఈ భౌమాసురుడు ఉన్నాడే, ఇతని కుమారుడు ఉన్నాడు భగదత్తుడు, వాడు చాలా భయంతో ఉన్నాడు. అందువలన వాణ్ణి నీ పాద పద్మం దగ్గరికి తీసుకువచ్చాము. ఇతని యొక్క తలపైన పాపాలని తొలగించేటువంటి నీ చేయి ఉంచి అభయ స్వామి. వాడిని చంపినట్టుగా వీడిని కూడా చంపేస్తాంటామో సంపద్దు స్వామి. అది ఆమె వేడుకున్నది. శ్రీకృష్ణుడు శ్రీసుఖయోగేంద్ర వారు చెప్తున్నారు, రాజా భూమిలా ప్రార్థించగా శ్రీకృష్ణుడు భగదత్తునికి అభయాన్ని ఇచ్చిన వాడి అన్ని సమృద్ధులతో కూడినటువంటి భౌమాసురుని యొక్క భవనంలో ప్రవేశించాడు. అక్కడ ఈ భౌమాసురుడు ఎత్తుకొచ్చినటువంటి అమ్మాయిలు అందరూ ఉన్నారు. ఎంతమంది? 16,100 మంది ఉన్నారండి. ఏమండి, ఆశ్చర్యం. అనుకోకుండా వచ్చాడు వాడు, పుణ్యం వలన వచ్చాడు. ఎలాంటి వాడు వచ్చాడు? మొత్తం ప్రపంచంలోనే అతి సుందరుడు ఎదుట ప్రత్యక్షమయ్యాడు.
వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. చూసి చూడడంతోనే మోహంలో పడ్డారు. వాళ్ళు ఇతడే మాకు భర్త అని మనస్సులో వరించాడు. ఏమండి, వాళ్ళందరూ విడివిడిగా అడిగారు కూడా. బ్రహ్మదేవుడు మా యొక్క ఈ ప్రార్థనలను మన్నించుగాక, ఇతడు మాకు భర్త కావాలి అని కోరుకున్నారు వాళ్ళు. భగవంతుడైన కృష్ణుడు వాళ్ళ భావాన్ని గ్రహించిన వాడై వాళ్ళందరినీ కూడా పల్లకీల్లో కూర్చోబెట్టి ఆయన ద్వారకకు పంపించాడు. ఏమండి, వాళ్ళందరికీ కూడా కోశాలు, ధనాగా అంటే వాళ్ళందరికీ నిర్వహణ చేసుకోవడానికి ధనాలు అవన్నీ కూడా పంపించాడు. 4 దంతాలు కలిగినటువంటి ఐరావత వంశంలో పుట్టిన 64 ఏనుగులు ఉన్నాయి, వాటిని కూడా పంపించాడు. భగవంతుడైనటువంటి ఇంద్రుని యొక్క భవనానికి వెళ్ళి అదితికి తానే స్వయంగా బంగారు కుండలాలు ఇచ్చాడు. ఎవరిచేత పంపించవచ్చు కదా, ఎవరిచేత పంపిస్తాడు? ఇక్కడి నుంచి పైకి ఎవరెడతారు? తానే వెళ్ళగలరు. అంతేకాదు ఆమె తన తల్లి కదా పూర్వజన్మలో, అందుకోసం తానే ఆదరంగా చేశాడు. మన అమ్మాయి ఇదిగో తెచ్చాను నీ కుండలాలు. ప్రేమది, ఆమె పట్ల ఉండేటువంటి ఆదరభావం ఎంత సంతోషిస్తుంది. మా అబ్బాయి నా కుండలాలు పోయిన వస్తువుని వెతికి తెచ్చాడు, అంతే ఆ శత్రువుని సంహారం చేసి తెచ్చాడని సంతోషిస్తుంది కదా. ఏమండి, తర్వాత శ్రీకృష్ణుడిని సత్యభామని కూడా దేవేంద్రుడు ఎంతో గౌరవించాడు. అయితే స్వర్గాన్ని నుంచి వచ్చే సమయంలో సత్యభామ పారిజాత వృక్షాన్ని చూచింది. నాకు ఆ చెట్టు కావాలి అన్నది. అంటే అలాగే తీసుకొచ్చాడు. తీసుకొస్తే వాళ్ళు ఊరుకుంటారా? పనులు లోకంలో నుండి ఒకటి ప్రధానంగా గుర్తుంచుకోవాలి, మనం ఉపకారాలు ఎన్నైనా చేయొచ్చు. నేను ఉపకారం చేశాను కదా అని నాకు ఇది చెయ్యి అన్నాం అనుకోండి, వాళ్ళు చేయొచ్చు, చేయకపోతే వాళ్ళ ఇష్టం. చేయడమే కాదు, మరి చిన్న తప్పేదైనా ఉంటే దాన్ని పెద్ద చేస్తారు. నువ్వు నీ చేస్తే మాత్రం నీ కాళ్ళు కడిగి నీళ్లు తాగాలా, దాసోహం చేయాలా అంటారు. చేశాము అనేది అంగీకరిస్తారు. అన్నీ అంగీకరించా కూడా అయితే ఏంటంట, నేను జీవితం దాస్యం చేయాలా అంటారు. చాలా మనుషుల స్వభావం అది. ఏం చెప్తాం, ఎవరికి ఏం చెప్పలేం. అది ఏమైంది, ఆఫ్టర్ ఆల్ ఒక వృక్షం కదా అది, ఆ చెట్టు తెచ్చుకుంటామంటే దేవేంద్రుడు వాళ్ళు ఒప్పుకోలేదు. యుద్ధం చేశారు. యుద్ధంలో వాళ్ళు ఓడిపోయిన తర్వాత పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చి గరుత్మంతునిపై పెట్టారు. దాన్ని ద్వారకానగరాన్ని తీసుకొచ్చారు. ఆ పారిజాత వృక్షం సత్యభామ యొక్క ఉద్యానవనంలో నాటడం జరిగింది. దాని యొక్క సుగంధం వలన, సుగంధానికి మోహపడి స్వర్గంలో ఉండేటువంటి తుమ్మెదలు కూడా భూలోకానికి వచ్చేసాయి. ఆహా, తనకి పని ఉన్నప్పుడేమో ఇంద్రుడు శ్రీకృష్ణుని ప్రార్థించాడు, పనులు చేయించుకున్నాడు. పనులు అయిపోయిన తర్వాత ఆయనతో యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఇదంతా ఏమిటంటే సంపన్నత. నాకు ఇది ఉంది, ఒక లెక్క లేదు అనేటువంటి భావన ఏం చేస్తుందన్నమాట, ఈ విధంగా ప్రవర్తిస్తుంది. కనుక నాకు ఉంది అనేటువంటి గర్వం, ఏదైనా సరే ధనమో, సౌందర్యమో, బలమో, చదువో, ఇది ఉంది అనే గర్వం అన్న సరే చీచి, అది ఏమాత్రం మేలు కలిగించదు లోకానికి. భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు ద్వారకానగరానికి వచ్చిన తర్వాత వాళ్ళకి మరి ఆయన అందరికీ కూడా అమ్మాయి పుట్టారండి. మొత్తం ఈ భార్యలందరికీ అమ్మాయిలు పుట్టారు. ఏమండి, మనకి మహాభారతంలో వస్తుంది, ఆయన తపస్సు చేయడానికి వెళ్ళాడు. ఎందుకంటే రుక్మిణీదేవి నాకు సంతానం కావాలండి అని అడిగినాడు. అంటే సంతానం కావాలి అంటే సంతానం అన్ని జీవులకు కలుగుతాయి, కానీ ఉత్తమమైన సంతానం కావాలంటే ఎలా, భగవద్ అనుగ్రహం సాధించాలి అని మనకి చెప్పడం కోసం ఆయన హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడ ఉపమన్యువు మహానుభావుడు ఉన్నాడు. ఆయన దగ్గర శివమంత్రాన్ని ఉపదేశం పొంది, శివసహస్రాన్ని ఉపదేశం పొందాడు. అదంతా మహాభారతంలో వస్తుంది. తపస్సు చేశాడు. ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై వరం అడిగితే వరం ఇచ్చాడు. ఇచ్చి నువ్వే నేను, నీకు నాకు భేదం లేదు అని చెప్పాను. అక్కడ అభేద భావం వర్ణించబడింది. అంతా ఎక్కడుంది, మహాభారతంలో హరివంశంలో వస్తుంది ఈ గాథ. ఏమండి, ఇలాగా శ్రీకృష్ణుడు సాధారణ గృహస్థువలే ఇంట్లో ఉండి లక్ష్మి యొక్క అంశతో జన్మించినటువంటి ఆ స్త్రీలందరితో కూడా ఆయన కాపురం చేసి వాళ్ళందరినీ సంతోషపెట్టాడు. ఆయన రమారమణుడు, రమారమణ గోవిందా అంటారు. రమారమణ గోవింద అంటే రమను సంతోషింపజేసే గోవిందుడా అన్నాం అనమాట. గోవిందో హరి అంటారు. గోవిందో హరి ఎందు గోవింద హరే, గోవిందా హరి అని ఆయన పిలవడం అనమాట. కనుక వాళ్ళందరినీ సంతోషింపజేశాడు. ఆ శ్రీకృష్ణుడిని భర్తగా పొందారండి. ఆయనతోటి అటువంటి ఆయన భర్తగా లభించడం, వాడు సిగ్గుపడుతూ అన్న వాళ్ళే ఆయన సేవ చేశారు. అంతఃపురంలో ఒకళ్ళ ఇద్దరు వాళ్ళకి బోళ్ళంతమంది దాసీకాంతలు ఉన్నారు. సామాన్యంగా కొత్తలో, పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలు ఒకరికి మరొకరు దగ్గరగా ఉండడం కోసం ఒకళ్ళ పనులు మరొకరు చేసి పెడుతూ ఉంటారు. కొంతకాలం అయ్యాక ఎవరో పిల్లలు చేస్తారు లేరనుకుంటారు. కానీ వాళ్ళు మాత్రం ఎంతమంది పరిచారకులునా
తామే స్వయంగా ఆ స్వామికి సేవ చేస్తుండేవాళ్ళట. ఏమండి, శ్రీకృష్ణుడు ఎక్కడ వీధిలో కడుతుంటే వీధిలోంచి బయటకు వస్తే వాళ్ళు ఎదురు వెళ్ళేవాళ్ళట. ప్రతిసారి ఆయనకి ఆసనం వాళ్లే ఇవ్వాలి, ఆయనకి అర్ఘ్యం వాళ్లే ఇవ్వాలి, ఆయన కాళ్ళు వాళ్లే కడగాలి, ఆయనకి తాంబూలం తామే ఇవ్వాలి, గంధం పుష్పంపదేవి తామే అర్పించాలి, ఆయన జుట్టు తామే దువ్వాలి, ఆమెకు పాన్పు తామే వెయ్యాలి, ఆయనకి పదార్థాలు తామే అర్పించాలి. ఇలా సేవలు చేసేవాడు. ఎందుకని స్వామికి దగ్గరగా ఉండొచ్చు, మహాభాగ్యం అది. అది ఆయన తమకు ప్రసాదించిన ఒక వరం అనుకుని ఆ సేవ వాళ్లే స్వయంగా చేసేవాళ్ళట. ఇది శ్రీమద్ భాగవతే అష్టషష్టితమోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్ గురుచరణారవిందాభ్యాం నమః. హరయే నమః. శ్రీశుక ఉవాచ కరిహిచిత్ సుఖమాసీనం స్వతల్పస్థం జగద్గురుం పతిం పరిచరద్భైష్మి వ్యజనేన సఖీజనైః. సామాన్యంగా ఏవి గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలు ఏవో కొంచెం వస్తుంటాయి. అయితే పరస్పర ప్రేమ కలిగిన దంపతులకు ఆ చిన్న చిన్న వివాదాలు ప్రేమను మరింత పెంచేవి అవుతాయి. ఆ ప్రేమభావం ఉన్నప్పుడు. ఈ ప్రేమభావం లేని వాళ్ళకి, ఇదో యాంత్రిక జీవనం అనుకునే వాళ్ళకి, ఆ లోపల అంతర్యామిని గుర్తించని వాళ్ళకి ఇది అనేక జన్మల బంధం, ఇది ఒక జన్మ బంధం మాత్రమే కాదు అనే విషయం గుర్తించని వాళ్ళకి, ఇదిగో మామూలు లోకంలో కుదుర్చుకునే కాంట్రాక్ట్ వంటిది అనుకునే వాళ్ళకు దాంతో విడిపోతుంటారు. ఇద్దరికి అది తేడా. మనం వివాహ వ్యవస్థ గురించి ఒకటి గుర్తుంచుకోవాలి. వివాహంలో ఏం జరుగుతోంది, మనం ఏం చేస్తున్నాం, ఇది ఎవరికి తెలియాలి? వధూవరులకు తెలియాలి. కనుక వివాహం జరగడానికి పూర్వం వధూవరులను కూర్చోబెట్టి విడివిడిగా పెద్దల చేత వివాహం అంటే ఏమిటి అని చెప్పించాలి. దాంట్లో ప్రమాణాలు చేస్తారు. ప్రమాణం చేసేటప్పుడు ప్రమాణంలో ఏముందో తెలియపోతే ఎలాగండి? చాలా విచిత్రం. మనం ఏం ప్రమాణం చేశామో అది ఏమిటో మనకు తెలియపోతే ఎలా? అలా ఉంది మన వ్యవస్థ. అలా ఉంది. ఇక్కడే కాదు, కోర్టులో మన తరఫున అఫిడవిట్ ఇస్తాడు ఆయన ఇంగ్లీష్లో ఇస్తాడు. వీళ్ళకి తెలియదు. ఇక్కడ సంతకం పెట్టమంటే వీళ్ళు సంతకం పెడతారు. తమకు వ్యతిరేకంగా రాశాడో తెలియదు, అనుకూలంగా రాశాడో తెలియదు. ఇప్పటికే అదే పరిస్థితి. ఇదేం దుర్మార్గం ఇది? వీళ్ళకి అర్థమయ్యే భాషలో రాయొచ్చు కదా, ఏమిటి అలా రాయరు అంతే. అర్థమయ్యే భాషలో వాదించరు, అర్థమయ్యే భాషలో కోర్టులో మరి జడ్జిగా తీర్పెవరు. ఏం జరుగుతుందో తెలియదు. అక్కడికి వెళ్ళడం గుడ్డిగా కూర్చోవడం. ఈ గుడ్డితనం అనేది, ఉపేక్షాభావం అనేది సమాజంలో ఉంది. అలా ఉండకూడదు. అది ఎక్కడో పెళ్లిలో కూడా ఉంది. పెళ్ళిలో మనం ప్రమాణాలు చేస్తున్నాం. ఏది వరుడి చేత ప్రమాణం చేయిస్తారు. ధర్మేచ అర్థేచ కామేచ తైషా నాతిచేతవ్యా. నాయనా, ఓ దేవాలయానికి వెళ్ళాలంటే ఆమెను వెంటబెట్టుకు వెళ్ళాలి. ఓ సంపద సంపాదించావంటే ఆమెకు కూడా దానిపై భాగస్వామ్యం ఉన్నది. నువ్వు ఏదైనా ఓ పదార్థాన్ని తినాలంటే, ఒక భోగం అనుభవించాలంటే ఆమెతో కలిసే అనుభవించాలి. అంటే అలాగే నాతిచరామే అగ్ని సాక్షిగా, భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తాడు. ఆ ప్రమాణం చేసినట్టే అతనికి తెలియదు. ఎలా? అలా అయితే ఎలా? కనుక వివాహంలో ఏం జరిగింది, ఏం చేస్తున్నాం అనేది ఎవరికి తెలియాలి? వివాహం చేసుకునే వాళ్ళకి తెలియాలి. చెప్పకపోతే అది పెళ్లి చేసేవాళ్ళకి తప్పు అవుతుంది. ఆ తప్పు దేని దారి తీస్తోంది? ఏదో చిన్న విషయం. నాకు సినిమాలు చూడడం ఇష్టం, ఆయనకి అది ఇష్టం లేదు కనుక ఇతనితో నేను కాపురం చేయలేని వెళ్ళిపోతాను. ఇంతే చిన్న విషయం, చాలా అల్పమైన విషయం. చూసారా, ఇది అనేక జన్మల బంధం. ఈ వివాహం తర్వాత ధర్మార్థ కామ మూడింటిని కూడా భగవదనుగ్రహం ద్వారా కలిసి సంపాదించుకోవాలి అనే విషయం మరిచిపోయి చిన్న చిన్న విషయాల్లో మరి విడిపోయే పరిస్థితి వస్తే ఎలా చెప్పండి? కనుక తత్వం తెలుసుకోవాలి. వీళ్ళు చూడండి, జన్మ ధన్యమవుతుంది దీని ద్వారా అనుకునేం చేస్తున్నారు, స్వయంగా తామే ఉపచారాలు చేశారు అని చెప్పడం జరుగుతున్నది. శ్రీశుకయోగేంద్రుల వారు చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, రుక్మిణీ కృష్ణులకు కలత వచ్చింది. చూడండి, దానివల్ల వాళ్ళ ప్రేమ బాగా పెరిగింది. ఎలా పెరిగిందో చూడండి. ఒకసారి రుక్మిణీదేవి అంతఃపురంలో స్వామి పడుకున్నాడు. ఈమె విసనకరతో విసురుతూ ఉన్నది. విసురుతూ ఉంటే ఎవరు సృష్టి స్థితి సంహారాలు చేస్తున్నాడో ఆ సాక్షాత్తు ఈశ్వరుడు తాను ఏర్పరచిన ధర్మాల రక్షణం కోసం భూలోకంలో యాదవులలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు. ఆయన అంతఃపురంలో హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఎక్కడ? ముత్యాల దండలు అలంకరించినటువంటి, చాందినీ గుడ్డ కలిగినటువంటి, మణిమయమైనటువంటి దీపాలు కలిగిన అంతఃపురంలో విశ్రాంతిగా ఉన్నాడు. అక్కడ మల్లెల దండలు కట్టారు. తుమ్మెదలు వాటిలో ఉండే సుగంధాన్ని, మకరందాన్ని ఆఘ్రాణిస్తూ ఉన్నాయి. అంతేకాదు, ఈ కిటికీ రంధ్రాల ద్వారా చంద్రకాంతులు లోపల ప్రసరిస్తూ ఉన్నాయి. అటువంటి చోట పారిజాత పుష్పాల మీదుగా సుగంధాలు వస్తున్నాయి. అగరధూపాలు ఉన్నాయి. అటువంటి అంతఃపురంలో పాల నురుగు వంటి పాన్పుల పైన ఆ భగవంతుడు ఉండగా రుక్మిణీదేవి పరిచర్య చేస్తూ ఉన్నది. సఖి
రత్న దండం కలిగిన విసనకరతో విసురుతూ ఉంటే నేనే విసురుతాన్ని తీసుకుని ఆమె విసురుతున్నది. ఆమెకు మణిమయమైన నూపురాలు ఉన్నాయి, అవి ధ్వని చేస్తున్నాయి. అటువంటి ఆమె అతి సుందరమైన రూపంతో కలకలలాడిపోతున్నది, చిరునవ్వు చిందిస్తూ ఉన్నది, ప్రేమతో ఉన్నది. సాక్షాత్తు మూర్తీభవించిన మహాలక్ష్మి. ఆమెను చూశాడు, ప్రేమతోనే ఓసారి ఆమెను అల్లరి చేయాలి అనిపించింది. ఆయన అంటున్నాడు, ఎందరెందరో సంపన్నులు